నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇప్పుడు నేనిచ్చే పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని సీఎం చంద్రబాబు వెల్లడి. బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన. ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇచ్చిన సీఎం పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే తన జీవిత ఆశయమని సీఎం వెల్లడి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సంక్షేమానికి కృషి చేశారన్న ఎమ్మెల్యే ఇప్పుడు సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టారని వెల్లడి. ఎన్నికలకు ముందిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి 4,000 రూపాయల పింఛన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వ్యాఖ్య. ఇప్పుడు నేనిచ్చే పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే తన జీవిత ఆశయమని, అందుకే మార్గదర్శి బంగారు కుటుంబం పేరుతో కొత్త విధానం తీసుకువస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటున్నానని గతంలోనే చెప్పానని, గతంలో ఇచ్చిన మాట ప్రకారమే ముందుకు వెళ్తున్నానని వివరించారు. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1వ తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా 1వ తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి 1వ తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈ రోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్లు అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్లీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేశాం 2000 అంటారు. మీరు చేసింది 2000 కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్లు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేశాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సంక్షేమానికి కృషి చేశారని, ఇప్పుడు సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో 10,000 ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెల్స్ అమర్చాలని నిర్ణయించుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రతిసారి కూడా నూతనమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలకు మేలు చేకూర్చే పనులు అనేకం చేపట్టడం జరిగింది. దానిలో ఉదాహరణకి ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా గ్రూపులు అనేవి ఏర్పాటు చేసుకోవాలి,
ప్రతి ఒక్క మహిళ పొదుపు సంఘాల్లో చేరాలి, దాని ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పి ఆయన చెప్పిన సూచనలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అర్హులున్న ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ డాక్రా గ్రూప్లో ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా 10 లక్షలు 20 లక్షల రూపాయలు బ్యాంకులో తీసుకుని వాళ్ళ అవసరాలకు వాడుకుని మరలా సరైన సమయంలో బ్యాంక్ రూల్స్ ప్రకారం ఏ విధంగా రీపే చేయాలో ఆ విధంగా రీపే చేయటం వల్ల వాళ్ళ కుటుంబ పరిస్థితులు మెరుగుపడ్డాయి. అలాగే ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ఇవాళ ఈసారి ప్రతి ఒక్కరు కూడా సోలార్ విద్యుత్తుని ఏర్పాటు చేసుకోండి, దాని ద్వారా దానికి ప్రభుత్వ పరంగా సుమారు ఎస్సీలకైతే 100% సబ్సిడీ, బీసీలకైతే 50% సబ్సిడీ, అదేవిధంగా ఓసీలకైతే ఏదో కొద్ది మొత్తం సబ్సిడీ ఇచ్చి, ఈ సబ్సిడీల కంటే కూడా మనం పెట్టిన పెట్టుబడి 2 సంవత్సరాలు తిరిగి రావడమే కాకుండా తర్వాత 20 సంవత్సరాల పాటు మనం ఉచితంగా కరెంటు పైసా ఖర్చులైన కరెంటు వాడుకునే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఇటు ఆ వ్యక్తికి సోలార్ ప్యానెల్ పెట్టుకున్న వ్యక్తికి లాభం, అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా బోల్డ్ లాభం. అధిక రేట్లు కొని ప్రజాధనం వృధా కాకుండా కూడా జరుగుతుంది. అంటే ఇవాళ ప్రతి ఒక్క ఇల్లు కూడా విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలి అనేది చంద్రబాబు గారి ఉద్దేశం. మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 10,000 ఇళ్లకి ఏర్పాటు చేయాలి, మినిమం 10,000 మందికి ఈ యొక్క సౌకర్యం కల్పించాలని చెప్పి ఆయన టార్గెట్ పెట్టడం జరిగింది. మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను, దీన్ని ఆలోచన చేయండి. ఈ ఆలోచనతో మీకు 20 సంవత్సరాల పాటు ఉచితంగా విద్యుత్ పైసా ఖర్చు లేకుండా, పైసా పెట్టుబడి లేకుండా మీరు విద్యుత్ ఫ్రీగా వచ్చే మెరుగైన అవకాశం, చాలా గొప్ప అవకాశం. దీని మీద మనసు పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తాను. అనేక మంది పెట్టిన వాళ్ళు మీరు కనుక్కున్నా కూడా వాళ్ళు ఎంత లాభం పొందుతున్నారో మనం చెప్తారు. చాలామంది ప్రతి ఒక్కరు మా నాయకులు కూడా నేను కోరుతాను, ముందు మార్గదర్శకంగా మీరు ఏర్పాటు చేసి 10 మందికి ఆ లెక్కలు చూపించండి. నేను ఏర్పాటు చేశాను, నా లెక్కలన్నీ కూడా ప్రసాద్ గారు చూశారు, కిషోర్ చూశారు, వీళ్ళందరూ కూడా చూశారు. దానికి 100% అత్యధిక మనం కరెంట్ ఉత్పత్తి చేసి పవర్ ప్లాంట్లు పెట్టినట్టే ఇది కూడా చిన్న సైజు పవర్ ప్లాంట్లు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పేదవారికి ఇంటింటికి వెళ్ళి మేమందరం కూడా కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి ఒక్క పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా కరెంటు బిల్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. దానికి ఒక మంచి పేరు కూడా పెట్టారు, ఆ పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ దాని మీద వెరీ గుడ్, సూర్యఘర్ పత్రం అంటే హిందీ పేరు కదా, సూర్యఘర్ పత్రం అంటే సూర్యుడి నుంచి ఇంటికి వచ్చే కరెంట్ అని. ప్రధానమంత్రి సూర్యఘర్ అంటే ప్రకృతి నుంచి వచ్చే కరెంట్ అని. దానికి విజయవాడ లాంటి ప్రాంతాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. చాలామంది పెట్టుకున్న వాళ్ళ దగ్గర నేను చూడటం జరిగింది. అందువల్ల మీరందరూ కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా పెట్టుకు చూడాలా. అంటే దానికి ఏమన్నా అద్దెళ్ళు అయితే కొంచెం ఆ ఇంటి ఓనర్తోనే పెట్టించాలి. సో ఆ విధంగా ఈ కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమంగా దీన్ని తీర్చిదిద్దబడుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసి, అదేవిధంగా కార్యకర్తలు కూడా రోజు ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం మీద ప్రమోట్ చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తాం. ఎన్నికలకు ముందిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి 4,000 రూపాయల పింఛన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పింఛన్లను తొలగించిందని, వైసీపీ ప్రభుత్వం తొలగించిన పింఛన్లను పునర్పరిశీలించి అర్హులైన అందరికీ మరలా పింఛన్లు నమోదు చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రతి నెల వృద్ధులకి, వికలాంగులకి ఒక పండగ వాతావరణంలో ఉదయమే 7 గంటలకల్లా పింఛన్లు డెలివరీ చేస్తూ ఉన్నాం. ఒకవేళ 1వ తారీఖు సెలవు వస్తే ఆదివారం కానీ ఏదైనా ఉంటే ముందు రోజు ఇస్తున్నాం, లేదా పండగ వస్తే ముందుగానే ఇస్తున్నాం. గత ప్రభుత్వం వాళ్ళు చెప్పారు 200 పింఛన్ని చంద్రబాబు నాయుడు 2,000 చేశాడు. 2,000 పింఛన్ని 3,000 చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం వచ్చినాక 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి 250 రూపాయలు 5 సంవత్సరాల పాటు తిప్పి పెంచారు.
తెలుగుదేశం వస్తే 3,000 పింఛన్ 4,000 చేయదు, ఇంటింటికి ఇవ్వదు, మిమ్మల్ని తిప్పిస్తుంది అని అవాకులు చవాకులు పేరారు. ఇవాళ 9 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. ప్రతి నెల 1వ తారీఖు సెలవు వస్తే 30వ తారీఖు కానీ 31వ తారీఖు కానీ ముందు రోజే పింఛన్లు ఇస్తున్నాం. అది కూడా 3,000 పింఛన్ 4,000 చేస్తామని చెప్పి 2024 ఏప్రిల్, మే, జూన్ నెల 3 నెలలు కూడా 3,000 రూపాయలు కలిపి జూలైలో 4,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానికి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా వికలాంగ దివ్యాంగ సోదరీమణులకి 3,000 రూపాయలు ఉండే పింఛన్ 6,000, దేశంలో ఎక్కడా లేదు 6,000 రూపాయలు పింఛను. ఇవాళ వాళ్ళు ఆత్మస్థైర్యంతో బతుకుతూ ఉన్నారు. 6,000 రూపాయలు ప్రభుత్వం నుంచి 1వ తారీఖే ఇవ్వటంతో దివ్యాంగ సోదరులు వికలాంగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో అనేక పింఛన్లు అనేక అనవసరమైన కారణాలు చూపించి తీసేశారు. ఆ పింఛన్లన్నింటిని కూడా రాబోయే రోజుల్లో సరిచేస్తాం. కొత్త పింఛన్లన్నీ కూడా అర్హత ఉన్న వాళ్ళకి, ఇప్పుడు వితంతువులు ఎవరన్నా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరన్నా భర్త చనిపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంతే పింఛన్ వచ్చే విధానాన్ని తీసుకొచ్చాం. ఇంకెవరూ వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం. డెత్ సర్టిఫికేట్ని బట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకి పింఛన్ వచ్చే సదుపాయం ఏర్పాటు చేసాం. వృద్ధులకు కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పింఛన్లు ఓపెన్ చేస్తున్నాం. దాంట్లో అప్లై చేసుకోమంటున్నాం. అన్ని రకాలుగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, ఈ పింఛన్లు ఇస్తున్నాం. రేపు మే నెల నుంచి వచ్చే నెల నుంచి చదువుకునే పిల్లలు ఇద్దరికి చెరో 15,000, 30,000. గత ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇచ్చింది, అంటే ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చింది. ఇవాళ ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45,000. అట్లాగే మహిళా సోదరీమణులకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం ఎన్నికల ముందు. మాకు ఇచ్చిన మాట గుర్తుంది. జూన్ నెల నుంచి ప్రతి మహిళకి 18,000 రూపాయలు డబ్బులు వాళ్ళ బ్యాంకు ఖాతాలో వేయబోతూ ఉన్నాం. అత్యంత పారదర్శకంగా, ఎక్కడా అవినీతి లేకుండా, ఒక పైసా తప్పుదోవ పట్టకుండా ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 62వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఉదయశంకర్ కానీ, ప్రధాన కార్యదర్శి రాజా కానీ, అలాగే ఇన్ఛార్జి పైడి సీను కానీ, మా సీనియర్ నాయకురాలు మా అక్క బోన వెంకయ్యమ్మ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గోపిరెడ్డి కానీ, సీనియర్ నాయకులందరూ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. పేదలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినటువంటి మా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ఏటుకూరు రోడ్లో కల రేగుల రాఘవయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు వేతనాలు పెంచాలని ఆయా షాపుల యజమానులకి సూచించినప్పటికీ కార్మికులకి కూలీ రేట్లు పెంచడం సాధ్యం కాదని తెలపడంతో నేటి నుంచి సమ్మెకి వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. ముఠా కార్మికులకి కూలీ రేట్లు పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు. అనంతరం యూనియన్ కోశాధికారి రావుల అంజుబాబు మాట్లాడారు. మన గుంటూరు నగరంలో దాదాపుగా ఒక 50 ఐరన్ షాపులు ఉన్నాయి. ఈ ఐరన్ షాపుల్లో పనిచేసేటువంటి ముఠా కార్మికులు వాళ్ళ వేతనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెంచేటువంటి సాంప్రదాయం గత 50 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అయితే ఈసారి వచ్చేసరికి మేము పెంచలేము, మా పరిస్థితి బాగలేదు అనేటువంటి వాదనని మొండిగా యాజమాన్యం చేస్తూ ఉంది. ఈ ఎండాకాలంలో ఐరన్ షాపుల్లో పనిచేయటం అంటే ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎండలో ఎండినటువంటి కాలినటువంటి ఐరన్ని పట్టుకొని కార్మికులు లారీలకు లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. యజమానుల లాభాలు, వాళ్ళ యొక్క లాభాల విషయంలో ఎక్కడ రాజీ పడరు వాళ్ళు అక్కడ. కానీ కూల్ రేట్ల విషయం వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడ లేనటువంటి బాధలన్నీ మాకు చెప్పేటువంటి పరిస్థితి ఉంటా ఉంది. గమ్మత్తు ఏంటంటే ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధపడుతున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్య వినటానికి కూడా సిద్ధంగా లేదు యాజమాన్యం. ఈ రోజు నుంచి గత్యంతరం లేక మేము సమ్మె నోటీస్ ఇచ్చి
ఇవాళ 1వ తారీఖు నుంచి సమ్మె చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చి ఇవాళ నుంచి సమ్మెలోకి వెళ్తా ఉన్నాం. ఈ సమ్మె సమస్య పరిష్కారం అయిందాక కొనసాగుద్ది. దానికోసం కార్మికులు సమాయత్తమయ్యారు. యాజమాన్యం ఇప్పటికైనా మేల్కొని కార్మికుల సమస్యని, వాళ్ళ కూలీ రేట్ల విషయాన్ని పరిష్కరించాలని చెప్పేసి మా కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈ నెల 14వ తేదీ గుంటూరు నగరంలో సామాజిక న్యాయ సాధన రాజ్యాధికార సాధన సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కంబం ఆనంద్ కుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద ఈ నెల 14వ తేదీన తలపెట్టిన సామాజిక న్యాయ సాధన సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నా పేరు కంబం ఆనంద్ కుమార్, రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. నేను దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తితో గ్రామ స్థాయిలో కిందికి గ్రాస్ రూట్ లెవెల్లో కింది స్థాయికి వెళ్ళి మురికివాడల్లో, గ్రామాల్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ పనిచేస్తూ ఉన్నాం. మేము మా రాష్ట్రీయ మహాజన సమితి సంఘం, మరి మా ఆర్ఎంఎస్ ఉపాధ్యక్షుడు పిల్లి రాంబాబు, బండ్లమూడి స్టాలిన్ బాబు గారు, మేమంతా కూడా ఒకే ఆశయాలతో పనిచేస్తున్న క్రమంలో ఈ నెల 14వ తారీఖున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు సందర్భంగా మా రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన మరియు రాజ్యాధికార సాధన సదస్సు జరుగుతూ ఉంది. ఉదయం 11 గంటలకి మన అమరావతి రోడ్లో ఉన్నటువంటి ఆలా హాస్పిటల్ పక్కనున్న మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో ఉదయం 11 గంటలకి అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి. దానికి ముందుగా ఉదయం 10 గంటలకి మన శంకర్ విలాస్ సెంటర్ నుంచి కమ్యూనిటీ హాల్ వరకు ఒక భారీ ర్యాలీ, రాజ్యాధికార సాధన ర్యాలీ జరగబోతూ ఉంది. కులాలు, మతాలు, పార్టీలు, సంఘాలు, వారు వీరు అనే తేడా లేకుండా అందరూ కూడా మరి ఈ సదస్సులో, ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరవడింది. సామాజిక న్యాయం అనే దానికి అర్థమే లేకుండా పోయింది. ఎటు మాకు రాజ్యాధికారం అనే దాని మీద అది అందని ద్రాక్ష పండు అయిపోయింది. అందని ద్రాక్షలాగా ఊరిస్తూ ఉంది రాజ్యాధికారం అనేది. కనీసం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మాకు అందినటువంటి సామాజిక న్యాయం కూడా క్రమక్రమంగా దూరం అయిపోతూ ఉంది. అనేక పార్టీలు వస్తూ ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు ద్వారా, మా ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత మమ్మల్నే కొట్టడం మొదలుపెట్టారు. మా అణగారిన ప్రజల్నే చంపటం మొదలుపెట్టారు. అక్రమంగా పోలీస్ కేసులు ఇరికించి జైళ్లలో పంపిస్తూ ఉన్నారు. మాకు అందాల్సినటువంటి మరి రాజ్యాంగ ఫలాలని అందకుండా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయానికి నిజంగా అన్యాయం జరుగుతూ ఉంది. అయితే మేమైతే సామాజిక న్యాయంతో పాటు మా రాష్ట్రీయ మహాజన సమితి రాజ్యాధికారం కోసం కూడా కృషి చేయబోతూ ఉంది. రాజ్యాధికారం అనేది ఒక మాస్టర్ కీ అని చెప్పేసి కాంశీరామ్ గారు చెప్పారు. నిజంగా ఈ మాస్టర్ కీ ఎవరి చేతిలో ఉంటుందో మొత్తం వనరులన్నీ కూడా వాళ్ళే గుత్తాధిపత్యం వహిస్తూ ఉన్నారు. అణగారిన ప్రజల్ని ఇంకా అణిచివేస్తూ ఉన్నారు. కాబట్టి రాజ్యాధికారం మీద మా ప్రజలకి చైతన్యం తీసుకురావడం కోసమే ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులారా, సోదరులారా, ఈ విషయాన్ని సభ్య సమాజం దృష్టికి మిమ్మల్ని తీసుకెళ్లాల్సిందిగా
విజ్ఞప్తి చేస్తాం. ఆప్కాస్ కార్మికుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకి కొనసాగించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేత కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. పలు డిమాండ్ల సాధనకే మంగళవారం మధ్యాహ్నం నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం మీడియాతో కోట మాల్యాద్రి మాట్లాడారు. ఆప్కాస్ కార్మికుల రిటైర్మెంట్ వయసు 62 నుంచి 60 ఏళ్లకి తగ్గించడాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏదైతే 62 సంవత్సరాల మరి రిటైర్మెంట్ ని ఆప్కోస్ కి 60 సంవత్సరాలని మరి వర్తింపజేయటం, నగరపాలక సంస్థ మరి గుంటూరులో వెంటనే కూడా మరి విధుల్లోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే నగర జనాభా విస్తారంగా పెరిగిపోయింది. కార్మికుల సంఖ్య పక్కన కుదించుకొని పోతా ఉన్నారు. అందుకని ఏదైతే మరి ఆప్కోస్ లో బదిలీ వర్గాలుగా ఉన్నారు వాళ్ళని కూడా రెగ్యులేట్ చేయమని అడుగుతా ఉన్నాం. ఇంకా కావాల్సి వస్తే మరి కరోనా కాలంలో 2 సంవత్సరాలు ప్రాణాలు తగ్గించి పనిచేశారు. వాళ్ళందరూ కూడా విధుల్లో తీసుకొని నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, కార్మికుల మరి పని ఒత్తిడిని తగ్గించాలని కోరుతా ఉన్నాం. వీటన్నిటికంటే ముందు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పర్మనెంట్ కార్మికుల విషయంలో మరి సడన్ లీవ్ సంబంధించి విడుదల చేయడం జరిగింది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కే ఇచ్చారు తప్ప మరి మున్సిపల్ కార్మికులకి వాళ్ళు పెట్టుకుని సడన్ లీవ్ క్యాష్ ఇంతవరకు కాలేదు. అట్లాగే మరి పిఆర్సీ పెండింగ్లు ఉన్నాయి, ఏరియాస్ ఉన్నాయి, సబ్బులు చెప్పులు కొట్టుకుని ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళనని మరి కొనసాగిస్తామని, ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇప్పుడు నేనిచ్చే పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని సీఎం చంద్రబాబు వెల్లడి. బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన. ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇచ్చిన సీఎం పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే తన జీవిత ఆశయమని సీఎం వెల్లడి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సంక్షేమానికి కృషి చేశారన్న ఎమ్మెల్యే. ఇప్పుడు సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టారని వెల్లడి. ఎన్నికలకు ముందిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి 4,000 రూపాయల పింఛన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.